హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. శాలరీ వచ్చేసి మనకి 50 to 1,60,000 వరకు ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళకి 249 యంగ్ ఎనర్జెటిక్ అంటే మంచిగా టాలెంట్ ఉన్న వాళ్ళు, ఇంజనీరింగ్ అనే గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళకి ఈ జాబ్ ఆపర్చునిటీ అనేది ఉంది. సో ఇక్కడ పోస్ట్ అనేవి మనకి 249 పోస్ట్ అనేవి ఉన్నాయి. సో ఇది మనకి గేట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. సో గేట్ మార్క్స్ ఆధారంగా ఈ జాబ్ అనేది ఉంటుంది. సేల్లో మనకి 249 పోస్ట్స్ అనేవి ఉన్నాయి. కెమికల్లో 10, సివిల్లో 21, కంప్యూటర్లో 9, ఎలక్ట్రికల్లో 61, ఎలక్ట్రానిక్స్లో 5, ఇన్స్ట్రుమెంటేషన్లో 11 అండ్ మెకానికల్లో 69, మెటలర్జీలో 63 పోస్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే మెకానికల్ వాళ్ళకి ఎక్కువ పోస్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ జాబ్ ఆపర్చునిటీ మెకానికల్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ రిజర్వేషన్స్ వచ్చేసి మనకి పోస్ట్ అనేవి 249 ఉన్నాయి కదా. సో యూఆర్ వరకు 103 పోస్ట్ అనేవి వస్తాయి. ఓబీసీకి 67, ఎస్సీ వాళ్ళకి 37, ఎస్టీకి 18, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 29 పోస్ట్ అనేవి యాజ్ పర్ మన కేటగిరీ వైజ్ అండ్ క్యాస్ట్ వైజ్ ఇలా ఉంటుంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ మనకి 28 ఇయర్స్ అనేవి 25 జూలై 2024 వరకు కంప్లీట్ అయి ఉండాలి. సో నాట్ ఎర్లియర్ దెన్ 25 జూలై 1996 అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 years ఫర్ జనరల్ అనమాట, 15 years for SC ST and 13 years for OBC. సో డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 45 years, ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, ఏ కేటగిరీ అయినా పర్లేదు. సో ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ అయితే ఇంజనీరింగ్ విత్ 65 మార్క్స్ అనేవి స్కోర్ చేసి ఉండాలి. ఏ సెమిస్టర్, అన్ని సెమిస్టర్లో, యావరేజ్ ఆల్ సెమిస్టర్స్. సో ఇక్కడ ఏ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ అయినా ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. సో బ్రాంచెస్ వచ్చేసి కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ అండ్ మెటలర్జీ. సో ఇలా ఈ బ్రాంచ్లో బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళైతే ఈ జాబ్ నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్. అండ్ ఈ జాబ్ ఆపర్చునిటీ మిస్ అవ్వకండి. సో ఇక్కడ మనకి చూస్తే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, మెకానికల్లో దానిపైన ఎలిజిబుల్ అయితే ఉన్నారో ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇంకా చాలా మీరు ఒకసారి చూసుకోండి, ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి కూడా ఇక్కడ ఏమేమి ఉండాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మెటలర్జీలో మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ. సో ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ అనేది మెన్షన్ చేశారు. కెమికల్ వాళ్ళకి కెమికల్లో, సివిల్ వాళ్ళకి సివిల్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి మెయిన్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇక్కడ మీరు 3 year మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంసీఏ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి రిలాక్సేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి ఇంజనీరింగ్ డిగ్రీ అని ఉంది. సో 55 మార్క్స్ అనేవి అన్ని సెమిస్టర్లు అయితే ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి ఈ 55 మార్క్స్ అనేవి స్కోర్ చేసిన వాళ్ళకి దీంట్లో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇక్కడ చూస్తే సో ఈ జాబ్కి మనకి మెడికల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో రిక్వైర్మెంట్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు వెయిట్ వచ్చేసి 45 kgs అయితే ఉండాలి. అండ్ హైట్ వచ్చేసి 155 centimeters అనేవి కంపల్సరీ ఉండాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళు క్లియర్గా చెక్ చేస్తారు. అండ్ కలర్ బ్లైండ్నెస్ ఎంత ఉండాలి అనేది కూడా మెన్షన్ చేశారు. సో నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇదంతా మీరు ఒకసారి క్లియర్గా చదవండి. సో మీకు కూడా అర్థమైపోతుంది. సో ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ బ్రాంచెస్ వాళ్ళకి సో త్రూ గేట్ ద్వారా 2024 స్కోర్ ద్వారా ఈ జాబ్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఏ బ్రాంచెస్ వాళ్ళు ఎలిజిబుల్ అని. సో కెమికల్, సివిల్, కంప్యూటర్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మెటలర్జీ. సో ఈ బ్రాంచెస్ వాళ్ళు త్రూ గేట్ 2024లో ఎగ్జామినేషన్ గేట్ పాస్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి మనం జాబ్ ఆపర్చునిటీ అనేది
ఎలా అప్లై చేసుకోవాలి అంటే వాళ్ళకి మన సేల్లో ఒక లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేశాక అందులో అప్లై చేస్తే మనకి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఎవరైతే గేట్ పేపర్లో రాశారో వాళ్ళకి ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి గేట్ 2024 మనం ఇక్కడ ఒక లింక్ అనేది ఇచ్చారు, www.sale.co.in లేకపోతే www.salecareers.comలో మీరు జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేశాక మీరు ఏ మెయిల్తో అయితే అప్లై చేస్తారో, ఏ నెంబర్తో అయితే అప్లై చేస్తారో దానికి మీరు సెలెక్ట్ అవుతే దానికి మీకు ఒక షార్ట్ లిస్ట్ అయ్యారని ఇలా మెసేజ్ అనేది వస్తుంది. సో దాని ద్వారా మీకు నెక్స్ట్ ఏముంటుందో కూడా వాళ్ళు చెప్తారు. లైక్ గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనకి సేమ్ పర్సన్స్కి 2 పర్సన్స్కి సేమ్ మార్క్స్ వచ్చి సేమ్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చి సేమ్ ఉంటే సో ఎవరికైతే గేట్లో ఎక్కువ మార్క్స్ అయితే వచ్చి ఉంటాయో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ అనేది ఇస్తారు. సో ఇలా ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది. అండ్ శాలరీ వచ్చేసి ఫస్ట్ మనకి ట్రైనింగ్లో అయితే 50,000 ఉంటుంది. సో తర్వాతకి మనం అసిస్టెంట్ మేనేజర్గా 50 to 1,60,000 వరకు మనకి శాలరీ అనేది ఉంటుంది. సో ఇక్కడ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో మీరు ఒకసారి చదవండి, ఇక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుంది. అండ్ ట్రైనింగ్ అండ్ ప్రొబేషన్ వచ్చేసి ఫుడ్ ట్రైనింగ్ అయితే 1 year వరకు ఉంటుంది. సో మేనేజ్మెంట్ ట్రైనీ లాగా. సో నెక్స్ట్ ఈ ట్రైనింగ్ అయిపోయాక మీరు అసిస్టెంట్ మేనేజర్గా ప్లేస్ అవుతారు. సో ఇక్కడ మనకి వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీకి అయితే బేసిక్ 50,000 అనేది పే చేస్తారు. సో 50 to 1,60,000 వరకు. సో నెక్స్ట్ మనం అసిస్టెంట్ మేనేజర్గా ప్లేస్ అయ్యాక 60 to 1,80,000 వరకు మనకి బేసిక్ మనీ అనేది ఉంటుంది మంత్లీ. సో ఇక్కడ వచ్చేసి మనం 16 to 70 lakhs per annum అనేది ఎర్న్ చేయొచ్చు ఈ జాబ్లో. మీకు ఆపర్చునిటీ అనేది వస్తే ఈ జాబ్ రోల్కి. సో ఇలా మనకి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. సో మీకు ఈ జాబ్ వచ్చాక వాళ్ళు ఏ ప్లాంట్ అండ్ లొకేషన్లో కూడా మనల్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. బట్ మీరు ఆ జాబ్ లొకేషన్లోనే జాబ్ చేయాల్సి వస్తుంది అండ్ వేరే ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకోవడం కుదరదు. సో ఒక 4 years మినిమం 4 years వరకు అయితే సర్వీస్ అనేది చేయాలి. సో డిపార్ట్మెంట్ వాళ్ళకైతే 2 years వరకు ఉంటుంది. అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనకి పీడిఎఫ్లో ఒక లింక్ అనేది ఇచ్చారు, www.sale.co.in లేదా salescareers.com అనేది. సో అందులో మీరు లింక్ ఓపెన్ చేస్తే అందులో మీకు లింక్లో మీరు క్లియర్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనకి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది అట్లీస్ట్ 1 year వరకు యూజ్ చేసింది అయితే ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ మనకి గేట్ 2024 రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కూడా మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మనకి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది 50 KB వరకు ఉండాలి అండ్ సిగ్నేచర్ అనేది 20 KBలో ఉండాలి. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 700 అనేది ఉంది. సో జనరల్ OBC వాళ్ళకి. సో ఇంకా 200 రూపీస్ అయితే SC/ST వాళ్ళకైతే పే చేయాల్సి వస్తుంది. అండ్ ఇలా మనకి ఛాలెంజ్ ఫామ్లో ఇలా పే చేయాలి. అండ్ అప్లికేషన్ అనేది సో ఇలా మనం సేల్ వెబ్సైట్కి వెళ్తే వాళ్ళకు ఒక PDF ఫార్మాట్ అనేది ఉంటుంది. సో ఆ PDFలో ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో అప్లై చేసుకోవడానికి. సో ఇలా మనం ఈ జాబ్ ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోకండి, అప్లై చేసుకోండి. అండ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి త్రూ గేట్ ద్వారానే ఈ జాబ్ ఆపర్చునిటీ అని ఉంటుంది.